కూల్చివేతలపై హైడ్రాకు ఊరట లభించింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశమిచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు సూచించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూల్చివేతలపై హైడ్రాకు ఊరట లభించింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశమిచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు సూచించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైడ్రా కూల్చివేతలపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు కూల్చివేతలపై హైడ్రాకు ఊరట లభించిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలంటూ కూడా పిటిషనర్ వాదనను కూడా తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఎందుకంటే హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, కూల్చివేతల సమయంలో హైడ్రా ఏ విధంగా వ్యవహరిస్తుందనేటువంటి అంశాలన్నింటినీ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్వయంగా తన వాదనలు వినిపిస్తూ కోర్టుకు కూడా విన్నవించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీంతో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో నెంబర్ 99 ప్రకారమే నడుచుకోవాలంటూ కూడా హైడ్రాకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి పత్రాలను పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా హైడ్రాకు హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు హైడ్రా ఏర్పాటైనంత వరకు ఇప్పటి వరకు ఎన్ని కూల్చివేతలు చేశారు, కూల్చివేతల సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా ముందస్తుగానే వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారనేటువంటి అంశానికి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు ముందు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. నోటీసులు ఇవ్వడంతో పాటు పక్కా సమాచారం ఇచ్చిన తర్వాతనే వాటిని కూల్చివేస్తున్నాము, అది కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి అన్నిటినీ కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయి కాబట్టి హైడ్రా వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో చర్యలకు పూనుకుందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు హైడ్రా తీరును కూడా ఒక దశలో అభినందిస్తూ కూడా తెలంగాణ హైకోర్టు తన యొక్క వ్యాఖ్య కూడా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఎట్టకేలకు ఈ కూల్చివేతలపైన అయితే మాత్రం హైడ్రాకు ఈ తీర్పుతోటి కొంత ఊరట లభించిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.